అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఎంపికలో చాలా లేట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతుంది. దాదాపుగా 11 నెలల తర్వాత తాజాగా నిన్న ఒక పదవుల జాబితా లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఎందుకు లేట్ అవుతుంది అనేది ఆ పదవులు వచ్చిన తర్వాత ఆ పేర్లు అది చూస్తే అర్థమవుతుంది అనమాట. అంటే కొన్ని విషయాల్లో, కొన్ని పదవుల విషయంలో సుదీర్ఘమైన కసరత్తు జరిగినట్టు, ఇంటర్నల్గా చాలా కసరత్తు చేసి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇచ్చిన పదవులు ఉన్నాయి చూడండి. చాలా పదవుల విషయంలో ఒక జరిగింది బాగానే ప్రక్రియ, అంటే దీన్ని విమర్శలకు తావు లేకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో ఇచ్చిన పదవుల్లో అక్కడక్కడ విమర్శలు పాలయ్యారు. ఫస్ట్ టైం ఇచ్చిన పదవుల్లో అయితే మాజీ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకి, ఎమ్మెల్యేలుగా 2-3 సార్లు పనిచేసిన వాళ్ళకు కూడా డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. దాంతో కొంత అసంతృప్తి, అసమ్మతి రాజుకుంది. సో నిన్న వచ్చిన దానిలో అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నప్పటికీ 99% అయితే పాజిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది నిన్న ఇచ్చిన పదవుల విషయంలో. పర్టికులర్గా రాయపాటి శైలజ గారికి, మహిళా కమిషన్ చైర్పర్సన్, మంచి విషయం. ఆమెకు ఒక పార్టీ రంగు ఉన్నప్పటికీ ఆమె ఎడ్యుకేటెడ్, చదువుకున్న మహిళ, ప్లస్ అన్ని విషయాలు తెలుసు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుసు, ప్లస్ ఒక డాక్టరు, అమరావతి జేఏసీ, అమరావతి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. సో అంటే ఒక చైతన్యవంతురాలైన మహిళకు ఒక కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశం ఏంటి అనేది చెప్పగలిగారు. మరోవైపు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ గారికి ఇచ్చారు. అది కూడా కీలకమైన ఎంపిక. ఆయన కూడా నాన్ కాంట్రవర్సల్ జర్నలిస్ట్. ఆయన ఎక్కడ వివాదాల జోలికి వెళ్ళరు. సైలెంట్గా తన పని తను చూసుకు వెళ్ళే టైపు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం మీద ఆయన ఒక విధ్వంసం అనే పుస్తకాన్నే రాశారు. అమరావతి జేఏసీలో బ్యాక్ ఎండ్ చాలా కీలకమైన వర్క్ చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటికీ, అంటే 2019 డిసెంబర్ 2020 జనవరి ఆ టైంకి ఆయన నేను ఒకే చోట పనిచేస్తున్నాం. జస్ట్ ఆయనతో నాకు ఉన్నది కొద్దిపాటి పరిచయమే, కానీ నాకు ఆయన గురు సమానులు అనమాట. సో చాలా డిసిప్లైన్డ్ జర్నలిస్ట్, చాలా ముక్కుసూటిగా ఉండే జర్నలిస్ట్ అనమాట. సో ఆయన అనుభవం, ఆయన నాలెడ్జ్, ఆయన విషయ పరిజ్ఞానంతో సూటిగా స్పష్టంగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో ఆయనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. ఆయన మీద ఎటువంటి ముద్ర, ఎటువంటి మరక లేదు. ఈ 2 పదవుల ద్వారానే ఎంత కసరత్తు జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే పార్టీ పరంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు స్వామి గారికి ఇచ్చారు. ఆకాశపు స్వామి గారు, ఆయనకు టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఇది కూడా ఒక రకంగా మంచి ఎంపిక. ఇప్పుడు ఆయనకే గతంలో 2019కి ముందు ప్రభుత్వం పడిపోవడానికి ఒక 2 నెలల ముందు ఆయనకు ఆ పదవి ఇచ్చారు. ఆ పదవిలో ఆయన 2 నెలల్లో కొనసాగారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఆయన పదవి కోల్పోయారు. పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆయన 1980s నుంచి వాళ్ళ ఫాదర్, స్వామి గారి ఫాదరు ప్లస్ స్వామి గారు పార్టీని నమ్ముకొని ఉన్నారు. సో ఆయనకు టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా ఇవ్వడం మంచి విషయం. అందులోకి ఆయన ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. సౌమ్యుడు. అలాగే ఇంకా కొన్ని ఈ నిన్న ఇచ్చిన పదవుల విషయంలో మాత్రం డాలర్స్ దివాకర్ రెడ్డి గారు పార్టీకి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేశాడు. నిజానికి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సన్నిహితుడే. అండ్ చంద్రగిరి నియోజకవర్గ సీట్ ఆశించారు, కానీ ఎన్నికల్లో సీట్ రాకపోవడంతో ఇండైరెక్ట్గా కొంత వర్క్ చేశారు, పార్టీకి వర్క్ చేశారు. ప్లస్ పార్టీ పెద్దలకు కాస్త సన్నిహితంగా ఉన్నారు, ఫండింగ్ అది ఇది బాగానే చూసుకున్నాడు. అందులోకి ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు. అంటే పార్టీ టికెట్ రాలేదు కదని చెప్పి అక్కడ వ్యతిరేకంగా పనిచేయలేదు, అలాగని దెబ్బతీయాలని చూడలేదు. సో ఆయనకు మొదటి నుంచి పదవి విషయంలో హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టే ఆయనకు కీలకమైన పదవి ఇచ్చారు. కాకపోతే ఆయన విషయంలో మేబీ ఫిర్యాదులు, ఆరోపణలు ప్రస్తుతానికైతే లేవు. అది కూడా కీలకమైన ఎంపిక అనుకోవచ్చు. అలాగే పీతల సుజాత గారికి, కొవ్వూరు జవహర్ గారికి, వీళ్ళకు కూడా పదవులు ఇవ్వడం ఒక రకంగా న్యాయం చేసినట్టే, సమన్యాయం చేసినట్టే. పార్టీ కోసం వీళ్ళు సీట్లు త్యాగం చేసిన వాళ్ళు. అలాగే తాడేపల్లిగూడెం వలవల్ బాబ్జీ గారికి, ఆయనకి ఇంకా మంచి పదవి రాయవలసింది. ఎందుకో మరి ఆయన విషయంలో పార్టీ కాస్త అలక్ష్యం వహించిందేమో చెప్పుకోవాలి. మేబీ దానికి కారణం ఆయన వ్యవహార శైలి కూడా కొంత కారణం ఉండొచ్చు అంటున్నారు. సరే, ఓవరాల్గా చూసుకుంటే ఇది నిన్న ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో ఎక్కడా కూడా అసంతృప్తులు, అసమ్మతులు రాలేదు. 99% సాటిస్ఫై అయ్యే. క్యాడర్ కూడా ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ నామినేటెడ్ పదవులు ఇంకా ఉన్నాయి, ఇంకా పూర్తవ్వాలి. అప్పుడే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి,
రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్స్ ఉన్నాయి, దేవాలయాలు. సో ఆ దేవాలయాలకు పాలక మండలి నియామకం జరగబోతుంది. కొన్ని కీలకమైన దేవాలయాలకు ఎవరెవరు నియమిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు చాలామంది. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనమాట. మేబీ ఒక 4-5 రోజుల్లోనే ఆ జాబితా కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.